ఎవ్రీవన్, నేను మీ మధు. సో ఈరోజు నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాను. ప్రెజెంట్ యూత్లో మామూలు క్రేజ్ అయితే లేదండి. నిజం చెప్పాలంటే యూత్కి ఒక ఎడిక్షన్గా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రెజెంట్ చాలామంది యూత్ ఒక బైక్ తీసుకుందామన్న ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ ఐడియా వచ్చేదైతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గురించి వస్తుంది. సో ఫస్ట్ ఆ బైక్స్ చూసిన తర్వాత మిగతా బైక్స్ గురించి వెళ్తూ ఉంటారు. సో అలాంటి బైక్స్ గురించి ఈరోజు తెలుసుకుందామా మరి? రాయల్ ఎన్ఫీల్డ్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఏ బడ్జెట్లో ఉంటాయి, ఏ ఫీచర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మనం తెలుసుకుందాం మరి. సో ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, చూద్దాం రండి. ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ షోరూంలో ఉన్నాము. సో ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాం అంటే బుల్లెట్. దీనికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లెట్ అంటేనే రాయల్ ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే బుల్లెట్. మీకు తెలుసు కదా, చాలా పాటలు కూడా వచ్చాయి దీని మీద. సో నన్ను పాడమని మాత్రం అడగద్దు, నాకు అస్సలు రాదు. తప్పకుండా ఈ బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఈ బైక్లో మైలేజ్ ఎలా వస్తుంది, దీని పెట్రోల్ కెపాసిటీ ఏంటి, అంటే ట్యాంక్ కెపాసిటీ ఏంటో అన్ని తెలుసుకుందాం. బుల్లెట్ బైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మహేష్ గారు ఉన్నారు. సో తెలుసుకుందాం మరి, రండి. హలో మహేష్ గారు. ఇది వచ్చినప్పటికి ఏంటంటే మనకి వింటేజ్ లుక్ అని వస్తుంది. బుల్లెట్ లో మనకి స్టార్టింగ్ మోడల్ ఏదైతే ఉందో లుకింగ్ ఏముందో, సో ఇప్పుడు అదే లుక్ మళ్ళీ మన కంపెనీ రీబ్యాక్ చేసింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉన్న మనుషులు ఉంటారు, ఓల్డ్ మెన్స్, వాళ్ళకి వెహికల్ అనేది చాలా ఇంపార్టెంట్. వెహికల్ వాళ్ళకి చాలా పెద్ద వాళ్ళకి, ఎందుకంటే లుకింగ్ అలా ఉండదు, వింటేజ్ లుక్. ఇప్పుడు వచ్చే బుల్లెట్స్ అన్ని కూడా సింగిల్ సీట్ అనేది సేమ్ స్ట్రైట్ గా వస్తుంది. బట్ ఈ వెహికల్ మాత్రం వింటేజ్ లుక్ సేమ్ ఆ ఓల్డ్ వెహికల్ ఎలా అయితే ఉన్నదో సేమ్ అదే లుక్ మోడల్ లో తీసుకొచ్చారు దీన్ని. దీని కలర్ వచ్చి బెటిలియం బ్లాక్ అంటారు దీన్ని. ఇది ఎక్కువ మన రన్నింగ్ లో ఉన్న వెహికల్స్ లో ఇది ఒక వెహికల్. ఎక్కువ సేల్స్ లో కూడా టాప్ అండ్ ఉన్న వెహికల్ బుల్లెట్ వెహికల్. సో పెద్దవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే వచ్చినప్పటికి మనకి ఫ్రంట్ ఏబిఎస్ బ్రేకింగ్ ఒకటే వస్తుంది, బ్యాక్ సైడ్ డిస్క్ రాదు. సో ఎక్కువ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ వెహికల్. ఎక్కువ ఒకప్పుడు మనకు వచ్చి కూడా అలాగే ఉండేవి, డబుల్ డిస్క్ అలాగే సేమ్ ఇదే వెహికల్. కానీ అందుకే ఫస్ట్ కూడా మనకి ఏంటంటే పెద్దోళ్ళకి కాబట్టి ఓన్లీ ఫ్రంట్ డిస్క్ ఒకటే పెడతారు బాగా. యూత్ కి వచ్చేప్పటికి స్టైల్ లుకింగ్ తీసుకుంటారు, కానీ ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికి వింటేజ్ లుక్ తీసుకుంటారు. ఎప్పటి నుంచో మన కాలం ఆడవాళ్ళు అందరూ కూడా బుల్లెట్స్ ఉంటాయి. బట్ ఈ బుల్లెట్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక కస్టమర్ వచ్చేసరికి సాటిస్ఫైడ్ అవుతారు. మనకు వచ్చేది బుల్లెట్ ఇదే డిఫరెంట్ వచ్చేటప్పుడు. ఉన్న వెహికల్స్ బుల్లెట్ లో ఇంకా సో మెనీ కలర్స్ ఉన్నాయి, కానీ కలర్ బట్టి డిఫరెన్స్ మారిపోతూ ఉంటుంది. అంతే సేమ్ ఫ్యూచర్స్ కూడా ఏమి సేమ్ ఒకటే ఉంటుంది. ఒకటి ఏంటంటే కలర్స్ కి రేట్ మారుతుంది మన దగ్గర, కలర్స్ బట్టే ప్రాఫిట్. లుక్ మారుతుంది. ఈ లుక్ వేరు, నెక్స్ట్ వచ్చే కలర్ బుల్లెట్ లో వేరు. ఇది వింటేజ్ లుక్ ఓన్లీ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ లుక్ వేరు, వింటేజ్ లుక్ వేరు. సో మనకి బుల్లెట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మార్చుంటారు, అంటే అప్డేట్ ఎన్నిసార్లు చేసి ఉంటారు మాక్సిమం? సో మెనీ టైమ్స్ చేశారు. అది ఇది కూడా ఏంటంటే ఫస్ట్ డిస్కంటిన్యూ అయిపోయిన వెహికల్ ఇది. సో ఏంటంటే మళ్ళీ కస్టమర్స్ రీకంటిన్యూస్ కోసం వెయిట్ చేస్తూ మళ్ళీ మా రాయల్ ఎన్ఫీల్డ్ అనేది మళ్ళీ రీబ్యాక్ కమ్ చేసింది. ఎక్కువగా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రచారం అవడం కారణం అంటే ఫేమస్ అవడం కారణం బుల్లెట్. నిజంగా చెప్పాలంటే క్లాసిక్ అనేవి కూడా లేటెస్ట్ మోడల్స్ అండి. మనకి ఫస్ట్ నుంచి ఉన్నది కూడా ఏదైనా సరే బుల్లెట్. అంటే ఆటోమొబైల్ గురించి అస్సలు తెలియని వ్యక్తి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బుల్లెటే ఫస్ట్, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా తెలుసుకుంటారేమో కానీ స్టార్టింగ్ ఏదైనా దిగిన సరే బుల్లెట్. సో దీని మైలేజ్ ఎలా ఉంటుంది అంటే? మైలేజ్ కూడా సేమ్ 35 వస్తుంది. 35. ఓకే. దీని వెయిట్ కూడా వచ్చి సేమ్ 190 kgs అలా వస్తుంది. 180 వస్తుంది సార్. టార్క్ 4000 4000 350 cc సేమ్ ఏదైనా టార్క్ అనేది సేమ్ టార్క్ వస్తుంది. బట్ ట్యాంక్ కెపాసిటీ కూడా 13 లీటర్స్. ఓకే. సో మనకి ఎక్కువగా పొలాల దగ్గర అంటే పొలాలంటే ఎక్కువగా మనకి విలేజ్ ఏరియాస్ లో ఎక్కువ కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే లుకింగ్ మాత్రమే, ఇంకేం డిఫరెన్స్ లేదు. డిఫరెన్స్ ఏముండదు, లుకింగ్. వింటేజ్ లుక్ అంటే వింటేజ్ లుక్, బుల్లెట్ అనేది బుల్లెట్ అంతే. ఓకే ఫైన్. దీని టైర్స్ ఎలా ఉన్నాయి అంటే? టైర్స్ కూడా అన్ని స్పోక్ వీల్స్ వస్తాయి, దీంట్లో అలా వీల్స్ అనేది రావు. సైజ్ ఎలా ఉంటుంది? టైర్ సైజ్ అనేది 8/90. సో దీని కూడా చైన్ ఉందా సార్? చైన్ ఉంటుంది. చైన్స్ అన్ని కూడా బుల్లెట్స్ అన్ని కూడా చైన్స్ వస్తాయి. బట్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే వింటేజ్ షేప్ వస్తుంది, డేంజర్ లైట్.
ఓకే డేంజర్ నార్మల్ గా అయితే రౌండ్ షేప్ వస్తుంది, లేటెస్ట్ మోడల్ గానీ రౌండ్ షేప్ వస్తుంది. దీనికి మాత్రం ఓన్లీ ఏంటంటే వింటేజ్ లుక్ షేప్ వస్తుంది, షేప్ డేంజర్ లైట్ వస్తుంది. అంటే మొత్తం ఓవరాల్ లుక్ ఇంకా ఓవరాల్ కూడా సేమ్ ఏంటంటే పాత వెహికల్ తీసుకున్న టైంలో పాత వెహికల్ తీసుకున్నాను, ఈ రోజు కూడా పాత వెహికల్ తీసుకున్నట్టు ఉంటుంది వెహికల్, ఓల్డ్ లుకింగ్. ఓకే ఫైన్. అయితే మాక్సిమం 50 క్రాస్ చేసిన అందరూ ఎవరు కూడా దీని మీద ఇంప్రెస్ చేస్తారు. ఓకే రాగానే దీన్నే చూస్తారు దీన్నే అన్నమాట. చూస్తారు. మేము బుల్లెట్ ఓకే 50+ అయినా 60+ అయినా ఎవరు వచ్చినా సరే బుల్లెట్ ఫస్ట్ బుల్లెట్. ఆ తర్వాత మనం చెప్పుకున్న మోడల్స్ కూడా చూస్తారేమో కానీ స్టార్టింగ్ మనకి బుల్లెట్ వస్తుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది? దీనికి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మినిమం మనకి ఎక్స్ షోరూమ్ వచ్చి మీకు 1,75,000 అలా పడుతుంది. దీంతో పాటు మనం ట్యాక్సీ అని ఆన్ చేసేసుకుంటే 223 పడుతుంది. ఓకే 223 అంటే దగ్గర దగ్గర ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఒక 40,000 30,000. ప్రెజెంట్ ట్యాక్స్ ఎలా వస్తుంది? ట్యాక్స్ ఎలా ఇస్తున్నారు? ట్యాక్స్ అంటే 15% ట్యాక్స్ 15% ట్యాక్స్ విత్ ఎనీ ఓకే మొత్తం రిజిస్ట్రేషన్ సహా అన్ని కలిపి మనకి. అండ్ సౌండ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది కదా, కొంచెం అంటే ఒకసారి ఆన్ చేస్తారా? సౌండ్ అంటే గట్టిగా అంటే అది కామన్, అది లేదు. ఒకవేళ అవుట్ సైడ్ కస్టమర్ వెహికల్ బయటకి తీసుకెళ్లి సైలెన్స్ వేయించుకొచ్చేమని మన కంపెనీ నుంచి స్మూత్నెస్ అనేది వస్తుంది. అంటే అసలు సౌండ్ ఉండదా? సౌండ్ ఉంటది బట్ మరీ హెవీ సౌండ్ అనేది ఉండదు. ఓకే మరి సౌండ్ వస్తుంది. ఓకే ఒకవేళ హెవీ సౌండ్స్ కావాలంటే కస్టమర్ దాన్ని కస్టమైజ్ చేసుకుంటే అవుట్ సైడ్ చేయించుకోవాలి, కంపెనీస్ నుండి ఉండవు. ఎందుకంటే మనకు వారంటీ అనేది వస్తుంది, ఇంజిన్ వారంటీ. ఆ ఇంజిన్ వారంటీ అనేది ఎక్స్ట్రా మళ్ళీ ఏమైనా చేయించుకున్నా మనకు వారంటీ అనేది రాదు. ఇంజిన్ వారంటీ అనేది ఎక్స్పెక్ట్ చేయదు కంపెనీ రూల్స్ ప్రకారంగా. ఓకే అయితే నార్మల్ గా వారంటీ ఎన్ని ఇయర్స్ వస్తుంది ఈ బైక్ కి? బైక్ 3 years వస్తుంది. 3 years వారంటీ వస్తుంది. సో వీళ్ళు బయట వేయించుకున్నారంటే వారంటీ క్లైమ్ అవ్వదు. అండ్ బయట కూడా ఒప్పుకోవట్లేదు కదా? ఒప్పుకోరు, పోలీసు వాళ్ళకు సస్పెండ్ చేసిందే కదా, ఒప్పుకోరు. దగ్గర దగ్గర చాలా లాక్స్ పెట్టి తీసుకుంటారు కాబట్టి అంత రిస్క్ కూడా చేయరు. సో ఈ సౌండ్ సరిపోతుంది. సో ఒకసారి ఆన్ చేస్తారా సౌండ్? స్మూత్నెస్, ఇది కూడా సౌండ్ కూడా స్మూత్నెస్ వస్తుంది, హెవీ హార్డ్ అనేది ఉండదు. కస్టమర్ 80 దాటితే షేక్ అయిపోతుంది అనేది ఉండదు. మినిమం 100 కొట్టినా సరే వెహికల్ అలానే ఉంటుంది, షేక్ అన్నట్టు ఉండదు. షేక్ ఉండదు. సో అందుకే అంటారు ఎక్కువగా యూజ్ చేసినా కూడా గుంతులు ఉన్నా కూడా పెద్దగా స్ట్రెస్ అవ్వరు అనమాట. ఓకే సో సౌండ్ కూడా చాలా బాగుందండి. అండ్ ఎలా ఉందంటే ఏదో మ్యూజిక్ డ్రమ్స్ వాయించినట్టు లయబద్ధంగా అంటారు కదా, సో అలా వస్తుంది. నిజంగా చాలా బాగుంది. బయట చూసినంత గట్టిగా అనిపించట్లేదు, బట్ పక్క వాళ్ళకైతే డిస్టర్బెన్స్ ఉండదు. బట్ డ్రైవ్ చేసేవారు ఎవరైతే రైడ్ చేస్తారో నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. సో ఇదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదేండి బుల్లెట్ గురించి స్పెసిఫికేషన్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. మీరు తప్పకుండా విజిట్ చేయండి. మీకు గుర్తుంది కదా అడ్రస్ అయితే రాజమండ్రి శ్రీరామ్ ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఇది వచ్చేసి మోరంపూడిలో ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. అండ్ బైక్ వచ్చేసి మనకి బుల్లెట్ చూడడం అస్సలు మిస్ అవ్వకండి, నిజంగా చాలా బాగుంది. అండ్ తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.